మీరు కెమెరాలు ఎక్కువైపోయారు, టీవీలు ఎక్కువైపోయాయి, ఎక్కువైపోయాయి. మీరు మీకు 24 గంటలు న్యూస్ పెట్టిన దానివల్ల మీకు న్యూస్ ఏమి దొరకడం. పెళ్ళాం మొగుడు పెళ్ళాం ఏదని అనుకుంటే అది ఒకటి పెద్దగా చూపిస్తారు. అంత తప్ప పనే ఉండదు. మీ వ్యాపారం కోసం నాది మిమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఇది 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 అంటే మీ యాజమాన్యం వాళ్ళ బ్రతుకుతురు కోసం మేము మమ్మల్ని తీసుకుపోయి బజార్ను ఈడ్చి మాకు బట్టలు లేకుండా నగ్నంగా చూపించాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నారు. ఆల్ నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వన్ కెమెరా, ఆల్ ది కెమెరాస్. మీకు పనే లేదు, దొరికితే చాలు. ఉన్నా లేకపోయినా దాన్ని చూపించి మా జీవితాలపైన మీరు బతకాలనుకుంటారు కాబట్టి మీకు నమస్కారం. అది రావాలా. అయితే ఇది షర్ట్ పట్టుకుని పిక్కునేటువంటిది కొంత రాజకీయమైనటువంటి వ్యవహారం కూడా కాబట్టి ముఖ్యమంత్రి సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించి సాధించాలనుకోవడం మమ్మల్ని కూడా అదే రకంగానే పొమ్మని. అసెంబ్లీ సీట్ల పెంపు మీద అది చాలా ఆశాభావాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నారు. ఈ యొక్క పార్లమెంట్ సెషన్స్లోనే వస్తుందనేటువంటి భావాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆయన వస్తే చాలా మంచిది. సార్ నిన్న వైసీపీ ప్లాన్ ఎలా జరిగింది సార్? వాళ్ళు 9 హామీలు ఇచ్చారు, జగన్ గారు ఎలా చూస్తున్నారు? పాపం ఆయనకు ఒక్కటే, ఎట్లాగైనా ముఖ్యమంత్రి సీటు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. దానికోసం సాధ్యమవుతుందా అసాధ్యమవుతుందా అనేటువంటిది లేకుండా ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ రాష్ట్ర బడ్జెటే సరిపోతుంది. ఆఫీసర్ల జీతాలు కూడా తక్కువ వస్తుందేమో ఆ పరిస్థితులు చెప్తున్నాడు. ఆవేశమైనకు ఎట్లాగైనా సరే, ఎన్ని మాటలు చెప్పైనా సరే, అబద్ధం చెప్పైనా సబద్ధం చెప్పైనా ఏ రకంగా అయినా సరే ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయితే మళ్ళా చూద్దాము ఎవడేమి చేస్తాడు. ఆ కత్తే ఆ మాటే లేదు ఎక్కడ. మీకు కావాల్సిందని నేను అది ఇవ్వను, చెప్పను. తమ్ముడు పద, నేను ఇట్లా ఏదన్నా మీ పైన తెలుసు ఏ బ్రదర్ అంటున్నాను. మీ వాళ్ళు ఏం చేస్తారు, నిరాకరించరు పోవడంగా మా విలేకరిని మెడబెట్టి బయటికి దూకాడు. అదే ఇప్పుడు వచ్చింది అదే కదా. నేను మిమ్మల్ని అందుకని నారద మార్క్స్లో అని చెప్తాను. లేదు ముందు ముందుకు వెళ్ళిపోతే కవర్ అవుతుంది. ఉదయం కదా వస్తాను. వచ్చింది కావాలి
సీన్ చెప్పచ్చు ఉద్యోగం గొప్ప ఉద్యోగం సార్